సో లులు మాల్ హైదరాబాద్లో బాగా పాపులర్ అయిపోయింది కదా. ఇక్కడ దుబాయ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ మాల్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. సో దాని లోపల ఏమేమైతే తీసుకుంటున్నామో అండ్ ఏమేమైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం ఈ వ్లాగ్లో మీకు చెప్తానమాట. సో వ్లాగ్ ఇందాక చూడండి. ఇది ఫైటర్ ఫిష్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిష్. సో ఇది ఒకటే కాదు, చాలా మీట్ సెషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఒక వీడియో అయితే కవర్ ఉండదు, బట్ రెండో వీడియో కూడా తీస్తాను. ఈ వీడియోలో ఏంటంటే మేము ఏం తీసుకున్నామో ఎట్ ద కాస్ట్ ఆఫ్ 3000 రూపీస్ ఏమేమి తీసుకోవచ్చు మీరందరూ ఇక్కడ ఇవన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తారనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్ ఎక్స్పీరియన్స్, చాలా పెద్ద మాల్ అనమాట ఇది. సో ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేస్తారని మీ అబ్బాస్ విజయవాడ. అండ్ డూ సబ్స్క్రైబ్ అట్ ద ఎండ్. అండ్ ఈ వ్లాగ్ కూడా ఎండ్ వరకు చూడండి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మాల్ ఐ హ్యావ్ ఎవర్ వెంట్. ఎందుకంటే విజయవాడలో 2 మాల్సే ఉన్నాయి, హైదరాబాద్లో చాలా మాల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మాల్ అండ్ బెస్ట్ మాల్. సో ఎస్ఆర్ నగర్ నుంచి నేను, మా అన్నయ్య, తమ్ముడు బయలుదేరామన్నమాట. అండ్ ఆల్సో ఎస్ఆర్ నగర్ నుంచి చాలా దూరంగా అంత ఏం లేదు, బట్ మీరు మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవచ్చు, ఈజీగానే ఉంది. మేము వెళ్ళే దారిలో కొంచెం అలాగా చినుకులు వర్షం పడుతూ ఉన్నాయి అనమాట లైట్గా. నాట్ దట్ హెవీ రెయిన్, బట్ లైట్గా వర్షం పడుతుంది. బట్ మీరు మ్యాప్లో చూసుకొని ఎగ్జాక్ట్గా లులు మాల్ కొడితే వచ్చేస్తుంది అనమాట. మేము కింద సెల్లార్లో ఉన్నాం. సెల్లార్లో కూడా చాలా పెద్ద సెల్లార్ ఇది. ఏంటంటే మాల్ కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి మీట్ సెషన్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి అనమాట. అక్కడ రైస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక డిమార్ట్ లాగా కింద, సెల్లార్ కొంచెం పైనే ఉండిద్ది. కార్ సెల్లార్ లోపల పెట్టంగానే ఎగ్జాక్ట్గా అక్కడ ఎక్స్కలేటర్ ఉండిద్ది అనమాట. పైకి ఎక్కంగానే గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద డిమార్ట్ లా ఉండిద్ది అనమాట. ఇక్కడ A to Z చాలా అయితే దొరుకుతాయి అన్నమాట. ఈ వీడియోలో ఇది సరిపోదు కాబట్టి ఇంకో వీడియోలో నేను పెడతాను. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి, దాని తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి, దాని తర్వాత మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అండ్ ఆల్సో దుబాయ్ బేస్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వైలెట్ క్యాబేజ్ ఉంది, దాని తర్వాత అయితే కీరాస్, అవన్నీ ఇక్కడ పంకిన్, అవన్నీ దొరికేవే కానీ దొరకనివి మేము మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే విజయవాడలో కూడా దొరికేవి అన్నీ, కానీ మనకి దొరకనివి తీసుకుంటేనే అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఐస్ క్రీమ్స్, ఇది ఐస్ క్రీమ్స్ దానిలోకి వచ్చాను అనమాట. ఇది నేను ఇక్కడ కసాటా ఐస్ క్రీమ్ చూశాను, అది తిన్నాం, చాలా బాగుంది అది కూడా అక్కడ. అండ్ ఆల్సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఓవర్ హియర్ ఐస్ క్రీమ్లో. అండ్ దేర్ ఈస్ అమూల్కి ఉంది, అండ్ ఆల్సో దేర్ ఈస్ డిఫరెంట్ క్వాలిటీ బాల్స్ ఉంది. దాని తర్వాత కసాటాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్లో ఎస్పెషల్లీ. అండ్ లోపల చూడంగానే మీకు చీజ్, మోజరెల్లా చీజ్లు బిగ్ ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అఫ్కోర్స్ రేట్స్ ఆర్ రీజనబుల్, అంత పెద్ద రేట్స్ ఏం కాదు, మిడిల్ రేంజ్ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆటాస్ ఉన్నాయి, దాని తర్వాత మనకి రాగి ఆటాస్ ఉన్నాయి, దాని తర్వాత అట్లు వేసేవి ఉన్నాయి, ఇడ్లీ పిండ్లు ఉన్నాయి. అసలు చాలా అయితే ఉన్నాయన్నమాట, ఒక్కొక్క రకం కదా. చాలా చూస్తున్నారు. ఈ సెల్లర్ పైకి రాగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంత పెద్దది ఉండిద్ది అనమాట, మీకు ఎగ్జాక్ట్ డిమార్ట్ లాంటిదే. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ ద బిగ్ హాల్ అనమాట. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో అలా ఉండిద్ది. సో పై ఫ్లోర్లో మొత్తం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. పై ఫ్లోర్లో కూడా వెళ్ళాము. దేర్ ఆర్ 4 ఫ్లోర్స్. దీని తర్వాత ఇంకా పైన 4 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మాల్. సో దాని తర్వాత వచ్చేసి ఇది యాపిల్స్ ఉన్నాయన్నమాట, రీజనబుల్ రేట్. ఆఫ్ కోర్స్ మన విజయవాడలో కూడా యాపిల్స్ దేర్ ఆర్ రేట్ స్టార్టింగ్ ఫ్రమ్ 299, 399, 200. సో కప్ కేక్స్ దగ్గరకు వచ్చాం, కేక్స్, పేస్ట్రీస్, చీజ్ కేక్స్. అండ్ చూస్తున్నారు కదా, దేర్ ఆర్ ఆల్సో డోనట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ దేర్ ఆర్ చీజ్ కేక్స్, ప్యాన్ కేక్స్ ఉన్నాయి ఇక్కడ. సపరేట్గా ప్యాన్ కేక్స్ తీసుకోవచ్చు, లేకపోతే కప్ కేక్స్ ఉన్నాయి ఇక్కడ. కుకీస్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్, పిస్తా కుకీ, క్యారమిల్ కుకీ, చాక్లెట్ కుకీ, చాక్లెట్ కేక్ కుకీస్, చాలా అయితే ఉన్నాయన్నమాట. మనకి జామ్ కుకీస్ కూడా ఉన్నాయి, విచ్ ఆర్ జిమ్ జామ్ కుకీస్ లాంటిదే, బట్ జిమ్ జామ్ కేక్స్ అంటారు దీన్ని. మీరు మామూలుగా అక్కడికక్కడే కొనుక్కొని తినవచ్చు అనమాట, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ హౌఎవర్ మీరు ఏంటంటే ఇక్కడ దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ విచ్ ఈస్ కండక్ట్ ఆఫ్ డీమార్ట్ లాంటిదే ఇది. బట్ దీంట్లో ఏంటంటే మనకి కేక్స్ కేటగిరీ, విచ్ ఈస్ ద బేకరీ కేటగిరీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. సో దాంట్లో మీరు తీసుకోవచ్చు, కేక్స్ అయినా తీసుకోవచ్చు, చీజ్ కేక్స్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే కింద ఎందుకు పెట్టారంటే గ్రౌండ్ అక్కడికక్కడే తీసుకొని మీరు వెళ్ళిపోతారండి. కింద సెల్లార్స్ ఉంటాయి, 2 సెల్లార్స్ ఉంటాయి కింద, పైన గ్రౌండ్ విచ్ ఈస్ డిమార్ట్ లాంటిది ఇది ఇక్కడ లులు మాల్లో. ఇక్కడైతే మీకు A to Z మొత్తం దొరుకుతాయని చెప్పా కదా. ఇంకొంచెం పైకి వెళ్తే దేర్ ఆర్ ద 4 ఫ్లోర్స్ అనమాట. మేము తీసుకుంది ఏంటంటే ఇక్కడ 2 రోటీస్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ రోటీ చాలా బాగుంది. మేము ఎగ్జాక్ట్గా ఏంటంటే నాన్ లాగా ఉంటుంది అనమాట, బట్ అక్కడ తింటారు కదా మనకి దుబాయ్ అండ్ అరబ్లో. సో ఆ టైప్ ఆఫ్ రోటీ ఉంది ఇక్కడ. మేము దూద్ పేడ తీసుకున్నాం, ఇది కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఆల్సో మనకు వచ్చేసి ఖజూర్ తీసుకున్నాం. ఇక్కడ డేట్స్ అంటారు కదా ఇక్కడ మన
సౌదీ అరేబియాలో ద ఫేమస్ డేట్స్ దట్ వీ హ్యావ్ గాట్. ఒక్క బాక్స్ వచ్చేసి 600 అలా ఉంది. మేము 2 బాక్సెస్ తీసుకున్నాం. అఫ్ కోర్స్ ద డేట్స్ ఆర్ రియలీ హెల్దీ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ఈట్ ద డేట్స్ ఎవ్రీ సింగిల్ డే. డేట్స్లో చాలా రకాలు కూడా తీసాను నేను, ఇంకా ముందు ముందు మీ క్లిప్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. డేట్స్ ఎందుకంటే మనకి ఇక్కడ సౌదీ అండ్ దుబాయ్లో డేట్స్ ఆర్ వెరీ ఫేమస్ మోర్ దాన్ చాక్లెట్స్ లైక్ ఇన్ బెల్జియం. సో అక్కడ బెల్జియంలో చాక్లెట్ ఎలా ఫేమస్, మనకి అరబ్ అండ్ సౌదీలో దుబాయ్లో మనకి డేట్స్ అంత ఫేమస్ అనమాట. చూసారా, డేట్స్ సెషన్కి వచ్చేసాను నేను. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఓవర్ హియర్, నాట్ 1 2, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డేట్స్, 1 2 కాదు. అండ్ ఆల్సో దేర్ ఆర్ డ్రై డేట్స్ ఉన్నాయి మనకి. దాని తర్వాత వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 1499 104.99 రూపీస్ కేజీ నుంచి ఉన్నాయన్నమాట డేట్స్. దాని తర్వాత మనకి పక్కన ఇటు పక్క వచ్చేస్తే మనకి 1200కి దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్, ఇక్కడ మనకి ఫ్యామిలీ ప్యాక్ లాగా డేట్స్ ఉన్నాయన్నమాట, బల్క్లా మీరు తీసుకోవచ్చు. సో అది. అండ్ దాని పక్కన ఇటువైపు మీరు వస్తే కొంచెం అక్కడ పికిల్స్ లాంటిది ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పికిల్స్ ఏదైతే ఉందో, బల్క్ ఆఫ్ పికిల్స్, 1 2 కాదు. దేర్ ఆర్ ఆమ్లా పికిల్ ఉంది, టొమాటో పికిల్ ఉంది, ఇంకా కోకోనట్ స్లైస్ది ఏదో పికిల్ ఉందన్నమాట. అండ్ దాని తర్వాత లెమన్ పికిల్ ఉంది, డ్రై లెమన్ పికిల్ కూడా ఉందన్నమాట. సో ఆ సెషన్ మొత్తం పికిల్స్ది. ఈ సెషన్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక స్పైసెస్ ఏవైతే ఉంటాయో సాసెస్ లాంటిది, ఆ సాసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో 1 2 కాదు, చాలా అయితే సాసెస్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫర్ పిజ్జాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి స్ట్రైట్కి వెళ్తే ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఏంటంటే పరోటాస్, ఇడ్లీస్, దాని తర్వాత మనకి దోశ పిండిస్ ఏవైతే ఉంటాయో మొత్తం రెడీమేడ్గా అక్కడ దొరుకుతూ ఉంటాయన్నమాట. దాని తర్వాత మనం ఇటు సైడ్ వచ్చేసామన్నమాట. దాని తర్వాత మొత్తం ఏంటంటే తిరగాలంటే ఎవరు నాకు తెలిసి ఒకళ్ళైతే తిరగలేడు, 2 3 తీసుకెళ్ళాలి. సో ఇందాక నేను ఒక ఫిష్ గురించి మాట్లాడాను కదా, దిస్ ఇస్ ద ఫైటర్ ఫిష్ అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిష్. ఎందుకంటే దీంట్లో ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట ఈ ఫిష్లో. అండ్ దీంట్లో నేను కలర్స్ చూసినవి ఏమేమంటే ఆరెంజ్ ఉంది, ఒక డిఫరెంట్ ఆరెంజ్ అండ్ రెడ్ ఉంది, ప్యూర్ వైట్ ఉంది, దాని తర్వాత బ్లాక్, ప్యూర్ బ్లాక్ ఉంది. అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైటర్ ఫిషెస్ ఉంటాయి. మొత్తం బాక్స్ మీరు తీసుకోవాలి, 500 600 ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసామన్నమాట కౌంటర్ దగ్గరికి రాగానే మేము మ్యాక్సిమం తీసుకుంది ఏంటంటే డేట్స్, చాక్లెట్స్, స్వీట్స్. అండ్ దాని తర్వాత మనం తీసుకుంది ఒక 2 kgs ఆఫ్ అవకాడో. దాని తర్వాత ఇంకోటి తీసుకుంది మనం 2 kgs ఆఫ్ పొటాటో, మినీ పొటాటో అంటారు కదా, చిన్న పొటాటోస్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. ఇక్కడ మన విజయవాడలో కూడా దొరుకుతాయి. తర్వాత వచ్చేసి 2 ప్యాకెట్స్ ఆఫ్ నాన్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ సౌదీ అరేబియాలో తినే రోటీలానే ఉంది ఎగ్జాక్ట్. 2 బాక్సెస్ ఆఫ్ హల్వా తీసుకున్నాం అనమాట, అవి రెడ్ కనిపిస్తున్నాయి కదా బాక్స్లో. 2 బాక్సెస్ ఆఫ్ డేట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ డేట్స్ ఏవైతే ఉన్నాయో 600 ఒక బాక్స్ పడింది, విచ్ ఈస్ ఆసమ్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మేము ట్రై కూడా చేసాం అక్కడ. అండ్ డిఫరెంట్గా వేరేవి వచ్చేసి మనకి చాలా అయితే వెరైటీస్ మీరు వచ్చి ఇక్కడ ట్రై చేయొచ్చు. ఈ మొత్తం అయితే 3000 అయింది. మీరు మ్యాక్సిమం ఇక్కడ చూసుకొని పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇది ఏదైతే తీసుకున్నారో అది సెక్యూరిటీకి ఇచ్చేసి పైన ఒక 3 4 ఫ్లోర్స్ ఉంటాయి మాల్ది. ఇది ఇంకా పెద్ద మాల్. నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇది నేను పెడతాను. ఒక దాంట్లో అయితే సరిపోయే మాల్ కాదు ఇది. సో అది నెక్స్ట్ మీరు వెయిట్ చేయండి.